అర్జునుడి చేతిలో వీరులైన శృతాయుధుడు సుదక్షిణుడు మరణించటం చూసి నీ శ్రేణులు పారిపోయాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 93వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, సుదక్షిణ శృతాయుధులు మరణించారు. అందుకు నీ సైనికులు కోపించి అర్జునుడిపైకి దాడి చేశారు. అభిషాహులు, సూరసేనులు, శిబులు, వసాతులు అర్జునుడిపై బాణవర్షం కురిపించారు. అప్పుడు అర్జునుడు వారిలో 6000 మందిని ఇతరులను బాణాలతో వధించాడు. ఇంతకుముందు పారిపోయిన నీ వారంతా మళ్ళీ తిరిగి వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. వీళ్ళంతా మ్లేచ్చులు, అంటే బయట దేశం వాళ్ళు. అర్జునుడు ఎన్నో బాణాలను విడిచి వారి తలలను బాహువులను కూడా ఖండించాడు. వాటితో రణభూమి నిండిపోయింది. అర్జునుడు అలా సంహార కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇంతలో ఎంతో కోపంతో శృతాయువు, అచ్యుతాయువు అర్జునుడిపై దాడి చేశారు. వారు బలవంతులు, పోటీతత్వం కలవారు, బాహుబలం కలవారు. ఆ ఇద్దరు కుడివైపు నుండి ఒకరు, ఎడమవైపు నుండి ఒకరు అర్జునుడి మీదకు బాణాలు ప్రయోగించారు. నీ కుమారుడి కోసం ఆ సోదరులు భయంకరమైన యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అర్జునుడు మూర్ఛపోయాడు. ఇంతలో అర్జునుడు తెలివి తెచ్చుకున్నాడు. యమపురికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాడిలాగా స్పృహలోకి వచ్చాడు. కృష్ణుడితో సహా బాణాలతో కప్పబడిన రథాన్ని చూశాడు. ఎదుట అగ్నిలాగా వెలిగిపోతున్న శత్రువులను చూశాడు. వెంటనే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని నుండి వేలకు వేలుగా బాణాలు వెలువడ్డాయి. అవి శృతాయువు, అచ్యుతాయువుల బాణాలను ఖండించాయి. ఇంతలో అర్జునుడి బాణాలు శృతాయువు, అచ్యుతాయువుల తలలను, బాహువులను నరికేశాయి. వారు గాలికి కూలిన చెట్లలాగా నేల మీద పడిపోయారు. వారి మరణం ప్రజలకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అర్జునుడు వారి వెంట వస్తున్నటువంటి 50 మంది వీరులను కూడా వధించాడు. కౌరవ సేనలోకి దూసుకొని పోయాడు. అప్పుడు శృతాయువు, అచ్యుతాయువుల కుమారులైనటువంటి నియతాయువు, దీర్ఘాయువులు ఎంతో కోపించారు. తమ తండ్రుల మరణానికి ఎంతో బాధపడుతూ అర్జునుని ఎదిరించారు. అనేక బాణాలను కురిపించారు. అందుకు అర్జునుడు కోపించి వారిద్దరిని కూడా ముహూర్తకాలంలో చంపేశాడు. అప్పుడు అంగదేశీయ హాస్తీపకులు తెగించారు. వేలకు వేలగా ఏనుగులతో వచ్చి ధైర్యంగా అర్జునుడిని ఎదిరించారు. అదే సమయంలో దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు ప్రాచ్య, దక్షిణాత్య, కళింగాది రాజులు ఏనుగులతో కలిసి వచ్చి అర్జునుని అడ్డుకున్నారు. వారిని చూసి అర్జునుడు కోపించి బాణాలంతా విడిచాడు. వారి తలలను, బాహువులను కూడా ఖండించాడు. యవనులు, పారదులు, శకులు, బాహ్లీకులు మొదలైన వీరులను అర్జునుడితో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వారు అసుర మాయా కలవారు, ద్రావిడులు, మదపటేనుగు వంటి పరాక్రమం కలవారు, మ్లేచ్చులు, క్రూరులు, దెబ్బతీయటంతో నిపుణులు. వారు యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఉన్న మ్లేచ్చులతో దరదులు, పుండ్రులు మొదలైన వారు ఉన్నారు. వారు లక్షల కొద్దీ ఉన్నారు. వీళ్ళంతా మ్లేచ్చులు. వారు సంస్కారహీనులు. వారందరూ అర్జునుడిపైకి దాడి చేశారు. బాణాలతో ముంచెత్తారు. అర్జునుడు వారిపై శరవర్షం కురిపించాడు. ఆ బాణవృష్టి మిడతల దండులాగా ఉంది. వారిలో ముండితులు, అర్ధముండితులు, జటాధారులు, అపవిత్రులు, గడ్డంకల వాళ్ళు, ఇంకా రకరకాల మ్లేచ్చులు ఉన్నారు. వారిలో కొందరు పర్వతాలపై సంచరిస్తూ, మరికొందరు కొండ గుహల్లో నివసిస్తూ ఉంటారు. అటువంటి వందల వేల మ్లేచ్ఛగణాలు అర్జునుడికి భయపడి పారిపోయారు. అర్జునుడి బాణాలకు మ్లేచ్ఛులలోని గజయోధులు, గుర్రపు రౌతులు మరణించారు.
రణభూమి అంతా నెత్తురు ప్రవహించింది కూడా. ఆ యుద్ధంలో అర్జునుడు 6000 గుర్రాలను 1000 మంది క్షత్రియులను వధించాడు. వేల కొద్ది ఏనుగులు సంహరించాడు. అర్జునుడు గుర్రాలను, రథాలను, ఏనుగులను సంహరిస్తూ రణభూమిలో సంచరించాడు. అప్పుడు ఆ అర్జునుడిని శృతాయువు, అంబుష్ఠుడు నిరోధించారు. అర్జునుడు విశేషమైన పరాక్రమాన్ని ప్రదర్శించి అతడి గుర్రాలను చంపాడు. అప్పుడు అంబుష్ఠుడు కోపంతో గదను పట్టుకొని కృష్ణార్జునుల మీదకి వచ్చారు. తన రథాన్ని నిలిపి గదతో కృష్ణుడిని కొట్టాడు. అది చూసి అర్జునుడు అంబుష్ఠుడిపై తీవ్రంగా కోపించాడు. తన బాణాలతో అంబుష్ఠుణ్ణి అతడి గదను వేగంగా ముంచెత్తాడు. వాడి 2 భుజాలను నరికేశాడు. మరొక బాణాన్ని ప్రయోగించి అంబుష్ఠుడి తల నరికేశాడు. అప్పుడు అంబుష్ఠుడు మరణించాడు. ప్రతిధ్వని చేస్తూ క్రింద పడిపోయాడు. తరువాత అర్జునుడు రథసేనలోని చొచ్చుకుపోయాడు. లోపలికి వెళుతున్నాడు. 100 కొద్ది గుర్రాలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అప్పుడు అర్జునుడు మేఘాలు ఆవరించిన సూర్యుడిలాగా కనిపించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 94వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు. మహారాజా, అర్జునుడు సింధు రాజును చంపాలని ద్రోణాచార్యుడు కృతవర్మల సేనా వ్యూహాన్ని ఛేదించాడు. నీ సేనలోకి ప్రవేశించి సుదక్షిణుణ్ణి, శృతాయుధుణ్ణి వధించాడు. తర్వాత నీ సేనలన్నీ ఎంతో భయపడి అన్ని వైపులకు పారిపోయాయి. దాన్ని చూసి దుర్యోధనుడు తొందరగా రథంపై వచ్చి ద్రోణునితో ఇలా అన్నాడు. ఆచార్య, మన మహాసేనను అర్జునుడు వధించాడు. ఇప్పుడైనా మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు మనమేమి చెయ్యాలి? అర్జునుని ఎలా చంపాలి? ఈ దారుణమైన జన వినాశనం నుంచి సింధురాజును ఎలా బ్రతికించుకోవాలి? తగిన ఉపాయాన్ని చెప్పండి. మీకు శుభం జరుగుగాక. మీరే మాకు పరమగతి అయి ఉన్నారు. అర్జునుడు మీ వ్యూహాన్ని ఛేదించి మిమ్మల్ని కూడా అతిక్రమించిపోయాడు. ఇప్పుడు సైంధవుణ్ణి రక్షించే వారందరూ తీవ్రమైన సందేహంలో పడిపోయారు. ఓ గురుదేవా, ద్రోణుడు జీవించి ఉండగా అర్జునుడు ఎప్పుడు ఆయనను అతిక్రమించడు, సేనలోని ప్రవేశించడు అని రాజులందరూ నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం సడలిపోయింది. మీరు చూస్తూ ఉండగానే అర్జునుడు మిమ్మల్ని దాటేశాడు. దానితో మన సైన్యమంతా కలతపడుతోంది. ఇక మన సేన మరణిస్తుందని నేను భావిస్తున్నాను. మీకు పాండవులకు మేలు చేయాలనే ఆసక్తి ఉంది. నాకు ఆ విషయం తెలుసు. అందుకే మీ మీద కార్యభారాన్ని ఉంచిన నేను కలత చెందుతున్నాను. ఓ గురుదేవా, మీకు తగిన సౌకర్యాలు కల్పిస్తూనే ఉన్నాను కదా, మిమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నాను కదా, మీకు శక్తివంచన లేకుండా ఉత్తమమైన బ్రతుకు తెరువును కల్పిస్తున్నాను కదా, మిమ్మల్ని సంతోషపెడుతున్నాను కదా. కానీ మీరు నా కృషిని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోవటం లేదే. అంటే మీకు బాగా భూరి దక్షిణాలు ఇస్తున్నాను కదా అనే విధంగా మాట్లాడాడు. మేము ఎప్పుడూ మీకు భక్తులమే కదా, కానీ మీకు అది నచ్చటం లేదేమో. మాకు కీడును చేయాలనుకునే పాండవులనే మీరు ఇష్టపడుతున్నారే. మా మీదే ఆధారపడి బ్రతుకుతూ మాకే కీడు చేయాలని అనుకుంటున్నారా? మీరు తేనె పూసిన కత్తిలాగా వ్యవహరిస్తున్నారు. పైకి మధురంగానే ఉంటారు, కానీ లోపల చాలా పదునుగాను ఉంటారు. మాకు కీడు చేస్తున్నారు. మీ వ్యవహారం నాకు అర్థం కావటం లేదు. అర్జునుడిని అడ్డుకుంటాను అని మీరు నాకు వరం ఇవ్వకుండా ఉంటే జయత్రథుడిని నేను ఆపి ఉండేవాడిని కాదు, ఇంటికి పంపేసేవాడిని. నేను బుద్ధి లేక మీ నుండి రక్షణను ఆశించాను. సింధు రాజును ఓదార్చాను. ఇప్పుడు మృత్యువుకు అప్పగిస్తున్నాను. యముడి కోరల మధ్య చిక్కినవాడు తప్పించుకుంటాడేమో కానీ యుద్ధంలో అర్జునుడికి చిక్కిన సైంధవుడు తప్పించుకోలేడు. కనుక ఇప్పటికైనా దయచేసి సైంధవుడు మృత్యుముఖం నుండి తప్పించుకునే మార్గాన్ని ఆలోచించండి. బాధతో నేను అనే మాటలకు మీరు కోపం తెచ్చుకోకండి.
అతన్ని రక్షించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నాకు నీ మీద కోపం లేదు. నాకు అశ్వత్థామ ఎలాంటి వాడో నువ్వు అలాంటి వాడివే. అంటే కొడుకులాగా నువ్వు కూడా. నీకు సత్యం చెబుతున్నాను, గ్రహించు. శ్రీకృష్ణుడు సారథులలో మేటి సారథి. ఆయన అశ్వాలు శ్రేష్టమైనవి. అర్జునుడు చిన్న సందు చేసుకొని కూడా వేగంగా ముందుకు వెళతాడు. అది నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నేను వేసిన బాణాలు వేగంగా వెళుతున్నా అర్జునుడు వెనుక క్రోశుడు దూరంలోనే పడుతున్నాయి. చూడు, నేను ఎంతగా వేస్తున్నప్పటికి కూడా తగలటం లేదు, కానీ అర్జునుడి మీద పడటం లేదే. నేను పెద్దవాడిని, ఇప్పుడు అంత వేగంగా వెళ్ళలేను. పాండవసేన మన ఎదురుగా నిలబడి ఉంది. ధనుర్ధారాలు అందరూ కూడా చూస్తూ ఉండగా నేను ధర్మరాజును బంధిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ధర్మరాజు అర్జునుడితోడ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. అవకాశం దొరికింది, నా ఎదుటే ఉన్నాడు కనుక నేను వ్యూహముఖాన్ని వదిలి అర్జునుడితో యుద్ధం చేయలేను. నీలాగా అర్జునుడు పరాక్రమవంతుడు, ఒంటరివాడు. నీకు సహాయకులున్నారు కనుక వెళ్ళి పోరాడు, భయపడకు. నువ్వు ఈ లోకానికి రాజు, శూరుడవు, ధన్యుడవు, దక్షుడవు. పాండవులలో అనవసరంగా శత్రుత్వాన్ని కల్పించుకున్నావు కనుక నువ్వే వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేయి, వెళ్ళు అన్నాడు. నీతో పాటు దండిగున్నారు, అర్జునుడు ఒక్కడే, వెళ్ళు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ ఆచార్య, అర్జునుడు సర్వశస్త్రధారుల్లో శ్రేష్ఠుడైన మిమ్మల్ని కూడా అతిక్రమించి వెళ్ళాడు. ఇక అర్జునుడిని నేను ఎలా ఎదిరిస్తాను? వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడినైనా గెలవచ్చు, కానీ యుద్ధభూమిలో అర్జునుడిని మాత్రం గెలవలేం. అర్జునుడు తన అస్త్రవిద్యలో కృతవర్మను, దేవసమానులైన మిమ్ముల్ని ఓడించాడు. సుదక్షిణుణ్ణి, శృతాయువును, అచ్యుతాయువును, వేల కొద్ది మ్లేచ్ఛలను సంహరించాడు. కనుక అగ్నిలాగా తగిస్తున్న ఆ అర్జునుడితో నేనేలా పోరాడతాను? నేను పోరాడలేను. ఈరోజు నేను అర్జునుడితో పోరాడటం మంచిది అని మీకు అనిపిస్తే సేవకుడిలాగా నేను మీ ఆధీనంలోనే ఉన్నాను. నా కీర్తిని కాపాడండి, మీరే అర్జునుడితో పోరాడండి అన్నాడు. అప్పుడు ద్రోణుడు, ఓ రాజా, నిజం చెబుతున్నాను విను. అర్జునుడు ఎదిరించరాని వాడే. అయితే నువ్వు అర్జునుడిని ఎదిరించగల ఒక ఉపాయాన్ని చెబుతున్నాను. వాసుదేవుడు చూస్తూ ఉండగానే అర్జునుడిని ఇబ్బంది పెట్టే అద్భుతమైన దృశ్యాన్ని ఈ రోజున లోకంలోని ధనుర్ధారులు అందరూ చూస్తారు. నీకు బంగారు కవచాన్ని తొడుగుతున్నాను. దానితో బాణాలు కానీ అస్త్రాలు కానీ నిన్ను తాకవు, నిన్ను కొట్టవు. 3 లోకాలు అసురులతోనూ, సురులతోనూ, యక్షులతోనూ, నాగులతోనూ, రాక్షసులతోనూ, నరులతోనూ కలిసి నిన్ను ఎదిరించినా నీకు భయం కలగదు. ఈ కవచాన్ని ధరించి నిన్ను కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ, మరే శస్త్రధారి అయినా కానీ రణభూమిలో గాయపరచలేడు. కనుక నువ్వు ఈ కవచాన్ని ధరించు. కోపంతో ఉన్న అర్జునుడు మీదకు వెళ్ళు, స్వయంగా యుద్ధం చేయి, తొందరగా వెళ్ళు, అతడు నిన్ను సహించలేడు అన్నాడు. ఆ ద్రోణాచార్యుడు బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు. తన విద్యాబలంతో జనులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాలి అనుకున్నాడు. వెంటనే ఆచమనం చేశాడు. మహాసంగ్రామంలో నీ కుమారుడి గెలుపు కోసం మంత్రాన్ని జపించాడు. అద్భుత కవచాన్ని దుర్యోధనుడు శరీరానికి బిగించాడు. తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, పరబ్రహ్మ నీకు మేలు చేయుగాక. శ్రేష్టమైన సర్పాల నుండి నీకు శుభం జరుగుగాక. యయాతి, భగీరథుడు మొదలైన రాజఋషులు నీకు ఎల్లప్పుడూ మేలు చేయుదురుగాక. ఈ మహాసంగ్రామంలో ఏకపాద ప్రాణుల నుండి, అనేక పాదాలు గల ప్రాణుల నుండి, పాదాలే లేని ప్రాణుల నుండి కూడా నీకు ఎప్పుడు శుభం జరుగుగాక. స్వాఘ, స్వాధ,
సచీదేవి నీకు ఎప్పుడు శుభం పలికెదురుగాక. లక్ష్మీ అరుంధతి కూడా నీకు శుభం పలికెదురుగాక. అసితుడు, దేవలుడు, విశ్వామిత్రుడు, అంగీరసుడు, వశిష్ఠుడు, కశ్యపుడు నీకు మేలు చేసెదురుగాక. దాత, విధాత, లోకనాథుడు, దిక్పాలకులు, దిక్కులు, కార్తికేయుడు నీకు శుభం కలిగించెదురుగాక. సూర్యుడు నీకు అన్ని విధాల శుభం కలిగించెదురుగాక. 4 దిగ్గజాలు, నేల, ఆకాశం, గ్రహాలు నీకు మేలు కలిగించుగాక. ఎప్పుడూ క్రిందనే ఉండి భూమిని మోస్తున్న శేషుడు నీకు శుభం చేయునుగాక. గాంధారిపుత్ర, పూర్వం వృత్రాసురుడు యుద్ధంలో దేవతలను ఓడించాడు. వేల కొద్ది దేవతల శరీరాలను శిథిలం చేశాడు. అప్పుడు దేవతలందరూ తేజస్సును, బలాన్ని కోల్పోయారు. ఆ వృత్రాసురుడికి ఎంతో భయపడ్డారు. అప్పుడు వారు ఇంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఆయన్ని ఇలా శరణు వేడారు. ఓ దేవా, వృత్రాసురుడితో మేమంతా బాధపడుతున్నాము, మాకు నువ్వే గతి, ఈ మహాభయం నుండి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. అప్పుడు తన పక్కనే ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును దుఃఖిస్తున్న ఇంద్రుడు మొదలైన దేవతలు చూసి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ఓ దేవతలారా, ఇంద్రుడితో సహా దేవతలను, విప్రులను నేనెప్పుడూ రక్షిస్తూ ఉండాలి. కానీ వృత్రాసురుణ్ణి సృష్టించింది త్వష్ట ప్రజాపతి. ఆయన తేజస్సు భరించలేనిది. ఆయన పూర్వం 10 లక్షల సంవత్సరాలు తపస్చేశాడు. ఈశ్వరుడి నుండి వరం పొందాడు. వృత్రాసురుణ్ణి సృష్టించాడు. ఆ శత్రువు ఈశ్వరుడి అనుగ్రహం వల్లనే మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు శంకరుడి నివాసానికి వెళదాం, లేకపోతే మనం ఆయనను దర్శించలేం. శంకరుని దర్శిస్తేనే మీరు వృత్రాసురుణ్ణి గెలుస్తారు. కనుక మీరు వెంటనే మందర పర్వతానికి వెళ్ళండి. అక్కడ శంకరుడు ఉన్నాడు. యత్రాస్తే తపసాం యోనిః, యత్రాస్తే తపసాం యోనిః, దక్షయజ్ఞ వినాశనః, దక్షయజ్ఞ వినాశనః, పినాకీ సర్వభూతేశక, పినాకీ సర్వభూతేశక, భగనేత్ర నిపాతనః, భగనేత్ర నిపాతనః. శంకరుడే తపస్సులకు కారణం. ఆయనే దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. ఆయనే సర్వభూతాధిపతి. ఆయనే మదనుడిని నాశనం చేసినవాడు అన్నాడు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి మందరగిరికి వెళ్ళారు. అక్కడ శంకరుడు కోటి సూర్యులు సమానమైన తేజస్సుతో వెలిగిపోతూ దర్శనమిచ్చాడు. దేవతలతో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, మీకు స్వాగతం. నేనేం చేయాలో చెప్పండి. నా దర్శనం వల్ల మీకు లాభం కలుగుతుంది, మీ కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, వృత్రాసురుడు మా తేజస్సును అపహరించాడు. మాకిక నువ్వే గతి కావాలి. మా ఆకారాలను చూడు, మేం బాగా గాయపడ్డాం. నిన్ను శరణు కోరుతున్నాం. ఓ ఈశ్వర, నువ్వే మాకు అండగా ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు, ఓ ఇంద్ర, ఆ వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి తేజస్సు నుండి పుట్టాడు. అతడు బలవంతుడు, భయంకరుడు. అయినా పర్వాలేదు, నేను మీ అందరికీ సహాయం చేస్తాను. నువ్వు నా శరీరం నుండి పుట్టిన ఈ కవచాన్ని స్వీకరించు. నేను చెప్పే ఈ మంత్రాన్ని మానసికంగా జపించు. తర్వాత వృత్రుణ్ణి వధించు. దేవశత్రువు రాక్షసుడు. అతడి సంహారానికై ఈ కవచాన్ని, ఈ మంత్రాన్ని ధరించు అని శంకరుడు కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.